మనలో చాలామంది ఏం చేస్తామంటే సండే వస్తే చాలు షాప్కి వెళ్ళేసి చికెన్ మటన్ తెచ్చుకొని బాగా వండుకొని తింటూ ఉంటాం. బట్ మన హిందూయిజంలో నాన్ వెజ్ అనేది తినద్దు అని చెప్పలేదు, కానీ బట్ సండేస్ మటుకు తినద్దు అని చెప్పారు. మధు మాంస తైల రవివారే విసర్జితే అని చెప్పారు. అంటే సండేస్ నాన్ వెజ్ తినద్దు అని చెప్పారు. అంటే సండేసే ఎందుకు నాన్ వెజ్ తినద్దు అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశారు? అండ్ మనం జస్ట్ కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే సండే అంటే ఏంటి తెలుగులో? ఆదివారం. ఆది అంటే ఏంటి? బిగినింగ్. అంటే ఆ వారానికి అది మొదటి రోజు. మొదటి రోజు అనేది మనం ఎలా స్పెండ్ చేస్తే బెస్ట్ మీరు చెప్పండి. ఆ రోజు బాగా తినేసి అలక్కోకుండా ఉండేసి ఆ రోజు అంత వేస్ట్ చేసుకొని నెక్స్ట్ మండే వచ్చేసరికి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం బెస్టా? లేకపోతే ఆ రోజు ఒకవేళ మీరు స్పిరిచువల్గా ఉంటే సండేస్ రోజు ఏదైనా సాధన చేసుకోవడము, లేకపోతే మీ స్టూడెంట్ అయితే ఈ వారంలో ఏం చదవాలి, ఏం చేయాలని చూసుకోవడము, ఒకవేళ మీరు ఒక బిజినెస్ పర్సన్ అట్లయితే ఈ వారంలో నేను ఏం చేస్తే ఇంకా బెస్ట్ అని చెప్పి చూసుకోవడం బెస్ట్ కదా. అది వారంలో మొదటి రోజు. లేదంటే నేను సండేస్ తినకుండా ఉండలేను అని మీరు చెప్పచ్చేమో. బట్ ఒకటి చూసినట్టయితే ఏ నియమం లేకపోతే పశువు అనొచ్చేమో, కానీ పశువులకు కూడా చాలా నియమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి హెల్త్ కనుక బాగాలేకపోతే అవి ఉపవాసం ఉంటాయి. ఇప్పుడు నేను తినద్దని నేను చెప్పట్లేదు, కానీ సండేస్ మటుకు తినద్దని చెప్తున్నాను. ఎందుకంటే మీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆక్యుపేషన్స్ ప్రకారము కొంతమందికి తినద్దని చెప్పారు, కొంతమంది ఆక్యుపేషన్స్ ప్రకారం వారికి నాన్ వెజ్ అనేది తినడం ఉండేది. తినేవాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో అనిమల్ సాక్రిఫైస్ అంటే బలి అనేది ఉంది, కానీ ఆ బలి ఇచ్చేటప్పుడు కూడా ఆ దేవతలు కూడా ఇష్టం వచ్చినట్టుగా తినరు. వాళ్ళకు కూడా చాలా నియమాలు ఉంటాయి. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఒక ఫ్యామిలీ నుంచి ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చిన సాక్రిఫైస్ ఇస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏంటంటే ఒక నాన్ వెజ్ ఈటర్ కనుక నాన్ వెజ్ మానేస్తే హీ కెన్ గ్రో మోర్ స్పిరిచువల్లీ, అంటే తను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఈ బాడీ అని మనం అనుకుంటే ఈ బాడీలో ప్రతి అణువు కూడా వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్ దట్ ఈస్ బికమింగ్ అవర్ బాడీ. మనం ఏదైతే తింటూ ఉన్నామో ఈ బాడీలో అణువుగా అది మారుతూ ఉంది. ఒక మనిషి తినే ఆహారం ప్రకారం తన బుద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. రమణ మహర్షిని ఒక ఆయన ఎటువంటి తిండి తింటే మంచిది అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే సాత్వికమైన ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పారు. స్పిరిచువల్గానే కాదు, మీరు ఏ డైమెన్షన్లో తీసుకోండి. మనం మేజర్గా మనం చేస్తున్న వర్క్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏం చేస్తున్నామంటే మేజర్గా ఒక ల్యాప్టాప్లోనో వాటిలోనో ఎక్కువగా మనం బ్రెయిన్ యూస్ చేసి పెడుతున్నాం. అటువంటి దానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. ఒకప్పుడు తింటూ ఉన్నా సరే ఇప్పటి నుంచి ఇంకా మీరు సండేస్కి ఇంకా నాన్ వెజ్ మానేస్తే మీకు మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు పెరుగుతుంది.